ఏపీలో బీసీ జనగణన చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. ఏపీలో ఇప్పటికీ శాసనసభలో అడుగుపెట్టని బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు అనేకమున్నాయన్నారు. జనగణనతోనే అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీలకి 33% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. అంటే స్థానిక సంస్థల్లో 34% బీసీలకి రిజర్వేషన్లు, అట్లనే అసెంబ్లీలో కూడా 33% ఇస్తూ ఉన్నారు. దానికి అట్లనే ఈ నామినేటెడ్ పోస్టులో కూడా జనాభా తక్కువగా ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ చేయాలంటే కులగణన చేయాలి. కులగణన చేయకుండా ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైంలో ఏదో ఒక రకమైన వాగ్దానం ఇవ్వటం, మరి ఓట్లు దండుకోవటం, అధికారంలోకి రావటం, ఆ తర్వాత మళ్ళీ ఆ హామీలకు పంగనామాలు పెట్టడం అనేది సర్వసాధారణ విషయం అయింది. అందుకని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో బీసీ అసెంబ్లీ అని నిర్వహిస్తున్నాం. బీసీలను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలానే అక్టోబర్ 9 నాడు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం. అన్ని జిల్లాల నుంచి కూడా బీసీలు హాజరవుతారు. ఈ ప్రభుత్వాన్ని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కులగణన ఖచ్చితంగా చేయాలి. బీసీలు ఎంతమంది ఉన్నారో జనాభా తామాషా పద్ధతిలో వాళ్ళకి అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ న్యాయం జరగాలి, రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనకు జరిగిన ఎలక్షన్స్ విభజిత ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాల్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం కలిపి మనకు 16 సార్లు ఎలక్షన్ జరిగితే ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.